అంతర్జాతీయ వ్యాపారములో ప్రశస్తి గావించిన, అదే విధముగా అలీబాబా అనే మల్టీనేషనల్ కంపెనీకి స్థాపకుడిగా ఉండినటువంటి జాక్ మా అనే యొక్క చైనీస్ వ్యాపారకుడు ఈ విధముగా అన్నారు. ఈరోజు చాలా ఇబ్బందిగా మనం అనుకోవచ్చు, రేపు ఇందుకంటే ఇబ్బందిగా మనము అనుభవించవచ్చు. కానీ ఎల్లుండి ఈ యొక్క ఇబ్బంది సంతోషముగా మన జీవితము మారుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే చాలామంది రేపు చనిపోతారు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఈరోజు యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో మనతో ఈ విధముగా అంటున్నారు. ఈరోజు మీరు చాలా దుఃఖములో ఉంటున్నారు, కానీ రేపు మీ జీవితంలో ఒక వెలుగును నేను దయచేస్తాను. స్త్రీ తన కుమారునికి జన్మం ఇస్తున్నటువంటి ఆ సమయం వరకు ఆమె వేదన అనుభవిస్తుంది. కానీ ఆ కుమారుడు జన్మించిన తర్వాత ఆమె యొక్క దుఃఖమును, ఆమె యొక్క వేదన సంతోషముగా మారుతుంది. యేసు ప్రభు మనకిస్తున్నటువంటి సంతోషము అనేది ఎవ్వరు కూడా మన దగ్గర నుండి తీసుకొని పోయేటటువంటిది కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనములో మనం ఈ విధముగా చదువుతున్నాము. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను, అప్పుడు మీ హృదయములో సంతోషించును, మీ సంతోషమును మీ నుండి ఎవ్వడనూ తీసివేయడు. ఈ లోకము ఇస్తున్నటువంటి సంతోషం కాదు, యేసు ప్రభు ఇస్తున్నటువంటి సంతోషం, నశ్వరమైనటువంటి సంతోషం, నశ్వరమైనటువంటి ఆనందం ఈ లోకం మనకు ఇస్తున్నటువంటి సమయంలో అనశ్వరమైనటువంటి, ఎవ్వరు మన దగ్గర నుండి దోచుకొని పోవడానికి సాధ్యములైనటువంటి సంతోషం యేసు ప్రభు మనకు దయచేస్తున్నారు. కాబట్టి రేపటి దినము దేవుడు మనతో మన జీవితంలో అద్భుతములు దయచేస్తారు. మనమందరము ప్రత్యాశతో యేసు ప్రభులో ఉన్నటువంటి విశ్వాసమును మనం ఉంచి ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.